నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం నిర్వహించారు. మండలంలో సర్పంచుల సమస్యలు అధికారులకు తెలిపారు. దాని మీద తీసుకోవాల్సిన చర్యలను అధికారులు సభాముఖంగా తెలిపారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సర్పంచులకు ఎంపీటీసీలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, హౌసింగ్, ఎంఆర్ఓ, విఆర్ఓలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తదితరులు పాల్గొన్నారు. మా పక్కన ఉన్న షాప్ కూడా గవర్నమెంట్ కాకపోతే మనం ఏమి తప్పకుండా గవర్నమెంట్ సబ్సిడీ మాత్రం తీసుకునేది మనం చేస్తామని ఈ రోజు ప్రతి షాప్ వెళ్ళి అక్కడ షాప్ ఉందా లేదా అది జాగ్రత్తలు మేము వచ్చి చూసి జియో ట్యాగింగ్ చేస్తాము. జియో ట్యాగింగ్ చేసి గవర్నమెంట్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క షాప్ ఏదో వాళ్ళు పెట్టాలనుకుంటున్నాం ట్రాన్స్పోర్ట్ సెంటర్ కదా 10 లక్షలు ఉంటుంది. ఆ 10 లక్షలు బ్యాంక్ వాళ్ళు ఒక 1,50,000 మేము 1,50,000 బ్యాంకులు మీ వెజిటబుల్ సీడింగ్ నర్సరీ పౌల్ట్రీ ఫాము ఐరన్ మార్కెటింగ్ బెంగళూరు ఢిల్లీ మార్కెటింగ్ ఏదైనా మనకు ఇండస్ట్రీ కూడా మనం పెట్టిన వీలర్ రిపేరింగ్ ఏసీ ఫ్రిడ్జ్ రిపేరింగ్ షాప్ ఆటో సర్వీస్ సెంటర్స్ ఏదైనా మన పల్లె సర్వీస్ కూడా మనకు ఉన్నాయి. దీని వచ్చి బీసీలు మిగతా రెడ్డి బ్రాహ్మణ్ క్షత్రియ కాకుండా 7 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటికి వచ్చి మనకి ఏజ్ లిమిట్ వచ్చి 21 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండాలా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఒక బర్డ్ వాల్యూ 50,000 నుంచి దగ్గర 70,000 రూపాయలు బర్డ్స్ ఉన్నాయంటే బంగారు నాకు ఆశ్చర్యం. కాకపోతే బర్డ్స్ అయితే కొంటా ఉన్నారు కదా, దానికి వ్యాక్సిన్ షెడ్యూల్ కూడా ఇప్పుడు ఫాలో కావడం. అదే మొదలు ఇటురా ఎమ్మెల్యే గారు బడ్జెట్ చేసి సీసీ రోడ్లు ఇంకా సీసీ రోడ్స్ 5 lakhs ఒక్క నిమిషం తర్వాత ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ క్యాష్ ఇన్కమ్ ఆ బ్యాంక్ సంబంధించిన డాక్యుమెంట్ ఉంటే సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు.